మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కల. మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. ఇక్కడ ఫిలిం నగర్ మరి నేను నుంచున్నా కానీ మీకు అక్కడ ఒక నాకు ఉండే నాయన ఇల్లు. ఈ లీడర్లు లోకల్ లీడర్లు ఏం చేసిరంటే ఆ డబ్బుల కోసం నన్ను అమ్మిపించారు. అంటే మీరు ఇల్లు అమ్మే విషయంలో కూడా మోసపోయి వాళ్ళు మాటలకే అమ్మినా. ఆమె అప్పులో సంపునా నన్ను చిన్నగా తీర్చుకుంది నా పిల్లలు నేను కష్టం చేసి, కానీ వాళ్ళ మాటలకు మోసపోయి అమ్మి అంటే కక్ష సాధింపు లాగా రేషన్ కార్డు కూడా మీకు లేకుండా చేసి మీ మీద దాడులు కూడా జరిగినాయి. భౌతిక దాడులు మామూలుగా కాదు, దౌర్జన్యంగా మీ స్థలాన్ని వాళ్ళు లాక్కోవడం పగబట్టినట్టే సార్. ఒక్కొక్కడు ఏం తెలియనట్టు నాతో మంచిగా ఉండి నా రాష్ట్ర. హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనం ఇది జీవితంలో మీకు పరిచయం చేయబోతుంది ఒక జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికురాలు. ఆమె వృత్తిపరంగా జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికురాలైనా ఆమె ప్రవృత్తిపరంగా ఆమె ఒక వాగ్గేయకారిణి. ఆమె పాడే పాటలు, శ్లోకాలు, తత్వాలు జీవిత సారాన్ని మనకు వివరిస్తాయి. ఆమెను స్పృశిస్తే అద్భుతమైన జీవిత తత్వం మనకు తెలియజేస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన కళాకారిణి నారాయణమ్మ గారిని ఈరోజు మీకు నేను పరిచయం చేస్తాను. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. మీరు చేస్తున్న పని ఏమో జిహెచ్ఎంసి దాంట్లో పారిశుద్ధ్య కార్మికురాలు, కానీ మిమ్మల్ని ఎవరైనా మీ గురించి తెలిసిన వాళ్ళు కానీ ఇది కానీ చూస్తే మీకు ఎంతో జీవిత తత్వం బోధిస్తారు. మీరు మీ దైవ చింతన కానీ, మీ శ్లోకాలు, పద్యాలు, కందాలు, అసలు అద్భుతమైన ప్రతిభ మీ సొంతం. ఇంత ప్రతిభ ఉంచుకొని, ఇంత మీ అందమైన గాత్రం ఉంచుకొని మీరు చేస్తున్న ఆ పనికి ఈ పనికి సంబంధం లేదని, ఎందుకమ్మా నువ్వు ఇంత జ్ఞానం ఉంది మీకు, ఇంత జ్ఞాన సంపూర్ణాలైన మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారని ఎవరన్నా అంటుంటారు మిమ్మల్ని? అంటారు సార్, చాలా మంది అంటారు, ప్రపంచం అంటారు, మా యొక్క గ్రూప్ వాళ్ళే అంటారు. మా కార్మికులంతా మేము 21 మంది గ్రూపు వాళ్ళంతా అంటారు, అమ్మా నారాయణమ్మ నువ్వు ఇంత తత్వాలు వాడతావు, ఇంత గురు భజన చేసినావు, కొన్ని సంవత్సరాల నుంచి బస్తీ ఏర్పడక ముందు నుంచి వచ్చినావంటే తాళాలు తపలాలు తీసుకొని వచ్చినావు బస్తీకి. మరి అటువంటి దానివి రామాయణం చదివినవు, భారతము, మరి భాగవతం చదివినవు, మంచి బ్రహ్మంగారి ఆటలో నాటకం అంతా నీదే, మేటి పాత్ర కట్టినవు, మరి ఇలాంటి దానివి ఇట్లా ఎందుకు చేస్తున్నావు అమ్మా అని నాకు మా వాళ్ళు, మా జిహెచ్ఎంసి కార్మికులే, మా గ్రూప్ వాళ్ళే చాలా అంటారు, బాధ కూడా పడతారు. అంటే మా అమ్మ పెట్టింది సార్ నాకు. నేను గురుబోధ తీసుకొని 35 సంవత్సరాలు దాటి, అయితే నేను మా భర్త ఉండగా గురుబోధ తీసుకున్నాం. మేము బొడ్డరోళ్ళం, మేము బావులు దవ్వేస్తారు, బీసీ బొడ్డరోళ్ళు అంటే బీసీ. బావులు దవ్వేది, చాలా కుంటలేసేది, చెరువు కట్టలు, బావుల తెట్టెలు గట్ట కష్టపడ్డాం చాలా. చిన్నప్పుడు బాగా బావులు మోసినాం, మా పిల్లలు అయినాక కూడా బాగా. కానీ అంతకుముందు యాత్రలు తిరిగినాం, కావలసినన్ని యాత్రలు, అసలు ఎన్ని యాత్రలు తిరిగినాం సార్. 41 రోజు లాస్ట్గా 8 రోజుల నుంచి మొదలుకొని 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు అట్లా తిరిగి లాస్ట్కు యాత్ర అంటే మేము గయా, మయా, త్రయ, కాశీ, అమర్నాథ్, కేదార్నాథ్, ఇంకా కొన్ని తెలియవు నాకు, హరిద్వార. ఏంటంటే ఇప్పుడు మన కృష్ణుడు పుట్టింది ద్వారక, గుజరాత్, నీళ్ళలోనే ఉంటది ఆయన గుడి అని చెప్తారు. మధురైలో అక్కడ మీనాక్షి అమ్మ అని చెప్పి అక్కడ వెళ్ళాం. చాలా శ్రీలంక కూడా వెళ్ళాం సార్. శ్రీలంక అంటే రామేశ్వరం పోయిన తర్వాత స్టీమర్లు ఉంటాయి. స్టీమర్ అంటే పడవలు నీళ్ళల్లో పోయేటివి. అసలు 100, 150, 200 మంది దాకా కూర్చోవచ్చు అందులో ఆ పడవల కూర్చొని అక్కడ వెళ్ళాం. రావణుల లంక కూడా దర్శించుకొని వచ్చినాం. ఆ రావణ లవణ వారధి అవన్నీ చూసి బాగా చాలా రోజులు తిరిగినాం. తిరిగిన తర్వాత అందులో ఏమి మజరం కొట్టలేదు, అసలు లేదు, సారాంశం దొరకలేదు. అప్పుడు మా ఆయన నేను
జర కొంచెం మా ఆయన తాగేదంటే అప్పుడు ఇంత విలువైన మందులు లేవు. ఇప్పుడు బ్రాండీ పెద్ద పెద్దవి తాగుతారు, అప్పుడు లేవు సారు. సారా పాకెట్లని ఇప్ప పూసారా అది కొంచెం వేసుకునేది. బాగా ఉన్నోళ్ళు తాగేది, అది కోటర్లు, అది పెద్ద 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 కోటర్లు తాగేది. ఇక మేము ఇట్లా ఆయన తాగొద్దు అంటే తాగేది. కళ్ళు ఉండే మా ఊర్లో తాళ్ళు ఎక్కుతారు, తాడి చెట్లు బాగుంటాయి, కళ్ళు తాగేది. కళ్ళు తాగుకుంటా ఉండేది. ఆయనకు నేను గురుబోధ తీసుకుంటే నా తాగుడు ఏడమా అనిపిస్తారో అని భయపడి నేను తీసుకోనన్నాడు. తీసుకోనన్న తర్వాత మా గురువు గారు సోదరులు చాలా గొప్పవాళ్ళు. మా గురువు 3 గంటల రాత్రి పౌర్ణమి నాడు మా గురువు గారి ఇంట్లో పూజ అవుతుంది, జోరుగా భజనలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద మహానుభావులు వచ్చిండ్రు. వైజ్ఞానిక వేదాంత సభ అక్కడ జరుగుతుంటే నా బాధ చూసి ఇక బాగా మా గురువు గారు బాధపడి మా గురువు గారికి చెప్పిండు. మా గురువు గారు కస్తూర్రాజు ఆయన శిష్యుడు. నేను వాళ్ళకు ముందు చెప్పుకోవాలి. అచల గురు మాతాజీ శీలం సూర్యకాంత మాంబ సమేత అచల గురుజీ వెంకటదాసార్య సద్గురు ప్రభువే నమః. శ్రీమతి గురుదయానందం కస్తూరి రాంబాయమ్మయుతం నిష్కల్మషానందం రాజయార్య రాజయోగేంద్ర ప్రభువే నమః. శ్రీమతి శ్రీ గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురుం భజామి. అస్మద్గురు సంహారంభం కృష్ణ సాందీప మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురుం పరంపరం. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. అమ్మా, మీరు ఇంత దేశ సంచారం చేశారు, అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగారు, మీరు ఆఖరికి శ్రీలంక లాంటి ప్రదేశం వెళ్ళారు, రావణుడి ప్లేస్ లో అన్ని చూశారు. ఇంత తిరిగి ఇంత దైవ దర్శనాలు చేసుకున్నాక కూడా మీకు ఎక్కడ కూడా మీకు సరైన ఇది అనిపించలేదు? లేదు. ఒక గురువు ద్వారా మీరు ఈ జ్ఞానాన్ని సంపాదించారు. దొరికింది. మా నాయన చిన్నప్పుడు మంచి ఆటలాడేవాడు. మా నాయన గురుభక్తుడు, మా నాయన రాజకీయ నాయకుడు. మళ్ళీ మా నాయన పార్టీ ఏంటంటే సిపిఎం పార్టీ, ఎర్రజెండా పార్టీ. అంటే కమ్యూనిస్టులు కాంట్రాస్ట్ కదా. కానీ అలా నమ్మరు. కానీ మా నాయనకు అట్లా నమ్మకం గురువు గారిది. అంటే ఏది దేవుడు అది ఉంది ఇది ఉందంటే నమ్మరు. గురువు గారి శిక్షణ మా నాయన బాగా నమ్మి అటువంటిది మా నాయన చేసిన తర్వాత రోజు నేను చూస్తుంటే నాయన ఏందో చేస్తుండు మా నాయన అడగాలని గట్లని పిల్లగాని ఉంటే మా నాయన అడుగుతున్నా కొడతలేమో మరి. భయం, గౌరవం చాలా మా నాయన. ఆయనకు అపారమైన ప్రేమ పిల్లలంటే, మేమంటే. మా నాయన మేము 4 ఆడోళ్ళం, 3 మగోళ్ళు అయితే ఒక తమ్ముడు చచ్చిపోయింది. ఆయన వెళ్ళిపోయింది. 2 తమ్ముళ్ళు ఉండ్రు. మా తమ్ముడు కొంచెం జర అమాయకుడు, ఏం తెలియదు, కొంచెం లోక జ్ఞానం లేదు ఆయనకు. అయితే ఒక తమ్ముడు పల్లపు గోవర్ధన్ అని చాలా మునగాడు. మా నాయన లేక ఆయన ఆర్పారు ఉంటాడు, ఎవరికి ఏం భయపడాడు. అయితే మేము 4 అక్కలు చెల్లెళ్ళం. ఈ గురుబోధ అనేది అటువంటిది మా నాయనది నాకు వచ్చింది. మా రాజకీయం పరంగానేమో మా తమ్మునికి వచ్చింది, భక్తి పరంగానేమో నాకు ఒక్కదానికి వచ్చింది సార్. మా 7గురిలో నాకు ఇది వచ్చింది. మా 2వ తమ్మునికి రాజకీయం వచ్చింది. ఇట్లనే ఉన్నాం. ఉన్న తర్వాత గురువు గారు మేము పనిపోయినాం. కరీంనగర్ జిల్లా మన జమ్మికుంట మండలం శ్రీరాములపల్లి గ్రామం మా గురువు గారిది. ఆ ఊర్లో మా గురువు గారు బాగా తవ్వుతుంటే గురు పూజ అవుతుంది. పౌర్ణం, ఏర్వాక పౌర్ణం మా గురువు గారిది. అయితే నేను తీసుకోవాలని చాలా నాకు తపన. ఎప్పుడన్నా భజన పోతే గురుబోధ తీసుకోలేదని పక్కకు నిలబెడుతున్నారు నన్ను. నేను గురుబోధ తీసుకోలే, కాలనికుండా ఈమె ఏంచిన గింజ కాదు, పచ్చి గింజ పచ్చికుండా అని నన్ను పక్కకు పెడదు. అట్లా ఇక నేను వాళ్ళతోటి స్నేహం బాగా చేసిన, గురుభక్తులతోటి. కస్తూర్రాజు మా గురువు గారు శిష్యులతోటి స్నేహం చేసిన. కలువ పోయినా, కొయ్య పోయినా వాళ్ళేంట నా పని ఇడిచిపెట్టి చాలా నా పిల్లలు వేసుకొని చిన్న గుండ్రి నా పిల్లలు పోయిన తర్వాత ఇక ఒక నాయన బాగా పట్టమ్మా ఇవాళ గురువు గారు వస్తాడు, పూజ ఉందనంటే సరే అని ఇక నేను గురువుగారు తానే ఉన్నా, ఆ భజనలు ఆ పూజలనే ఉన్నాక మా గురువు గారు ఏమంటాడు, ఒక్కదానికైతే ఇయ్యనమ్మా, మీరు భార్య భర్త తీసుకుంటే ఇస్తా. ఎందుకంటే ఒకరు చేసేదాన్ని ఒకరు అర్థం చేసుకుంటారు. ఇది సృష్టి నిర్ణయం, ఈ దేహ నిర్మాణం, దీక్ష గురువు గారి యొక్క మంత్రాన్ని అనుష్ఠించాలి. భర్తకు తెలియకుండా భార్య తలుపు పెట్టుకొని పూజ చేస్తే ఆయన అనుమానమే కదా నాయన. భార్యకు తెలియకుండా భర్త చేస్తే భార్యకు కూడా అనుమానమే కదా. అందుకు ఇద్దరు కలిసి తీసుకోవాలి బిడ్డ అని చెప్పింది. సరే అని మా ఆయనని అడిగిన,
ఏం కాదంటనే మంచోడు నాయన మా ఆయన చాలా ఉత్తముడు. అయ్యా మరి ఇట్లా సంగతి అంటే నేను తాగుతానమ్మా, నేను మాంసం తింటా, నువ్వు చెయ్యి, నువ్వైతే నీతంగా చేస్తావు, నువ్వు చెయ్యి అమ్మ అన్నాడు. అంటే గురువుగారు తనకు వస్తే ఇయ్యనంటుండయ్యా, నువ్వు ఎట్లా చేస్తావు, ఇట్లా అంటావు ఎందుకు, ఎత్తుకునేదా దించేదా నాయన, గురువు వాక్యం షవులో చెప్తాడు, అది నోటితో ఉచ్చరించి అంతే. అంటే లేదు లేదన్నాడు. ఆ పూట దాకా నేను బతిలాడితే తీసుకుంటాన్నాడు, తీసుకునే టైంలో వద్దన్నాడు. అప్పుడు మా గురువుగారు సోదరులు నా బిడ్డను ఒక ఆయన, నా కొడుకును ఒక ఆయన ఎత్తుకొని నువ్వు ఇన్నే ఉండమ్మా, మేము తీసుకొస్తాము ఇదేనని ఇక వాళ్ళు ఇంటికి పోయిండ్రు. ఆయన ఆ రాత్రి గోళంలో నీళ్ళు సల్లీలు గుమ్మరిచ్చిండ్రు. 3 గంటల రాత్రి కుమ్మరించుకొని ఆయన తీసుకొని పిల్లల సంకలు వేసుకొని వచ్చిర్రు. వచ్చిన తర్వాత కస్తూరి రాజయ్య ఆయన అని మా గురువుగారు 1 గంట సేపు చెప్పిండు. ఆయన బిడ్డ ఏం ఎత్తుకునేది లేదు, ఒడ్డురోళ్ళంటే మామూలు గారు, రాజులు బిడ్డ మీరు, ఆనాడు రాజులు, కార్యవద్ది రాజులు, బాలవద్ది రాజు అంతా మీ వంశీకులు, బాలనాగమ్మ వంశం బిడ్డ మీది, క్షత్రియులు బిడ్డ మీరు, హరిశ్చంద్రుడు ఎవరు, రఘుమహారాజు ఎవరు, మరి వీళ్ళంతా మీ వంశమే కొడుక అని ఆయన బాగా చెప్పిన తర్వాత చెవులు ఊపితే ఉపదేశం తీసుకున్నాం నాయన. తీసుకున్న తర్వాత ఇక వచ్చినాం ఇంటికి, హైదరాబాద్ ఈడికి ఫిలింనగర్. వచ్చిన తర్వాత ఎవరూ లేరు. గురువుగారు ఉపదేశం తీసుకుంటే మళ్ళీ మాకు విమర్శ జ్ఞానం కావాలి కదా, విచారించాలి. లేరని అప్పుడు భజన గుట్టలు, ఒక కాలినడకకు దారి లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఏది లేనప్పుడు గుడిసెలు వేసుకొని వచ్చి ఆ తపలాలు తాళాలు నెత్తిలో పెట్టుకొని తిరిగిన నాయన. నేను ఎన్నేళ్ల క్రితం ఇది? ఇది 25-30 ఏళ్ల క్రితం ఫిలింనగర్నే. ఆ కొండలెక్కి గుట్టలెక్కి ఎవరింట్లో భజన అయితే వాళ్ళ ఇంట్లోకి నేనే మోసుకపోయేది. మరి ఇన్నేళ్ళ నుంచి ఉన్నా కానీ మీకు అక్కడ ఒక సరైన ఇళ్ల స్థలము గానీ ఇల్లు గానీ ఏమి, అంటే ఇన్నేళ్ల క్రితం ఉండే నాయన ఇల్లు, 50 గజాల ఇల్లు ఉంటే నా భర్త చనిపోయిన తర్వాత ఆయనకు బాగా లేక ఆరోగ్యం, అప్పులు చేసుకున్న తర్వాత ఎట్లా చేయాలంటే ఆయన పోయిన తర్వాత ఈ లీడర్లు, లోకల్ లీడర్లు ఏం చేసిరంటే, అమ్మ నువ్వేం చేస్తావురా అమ్ము అంటే, వాళ్ళకి అమ్మితే కొన్నోడు ఇవ్వాలి, వాళ్ళకు కమిటీ పైసలని అమ్మినోడు ఇవ్వాలి. ఆ డబ్బుల కోసం నన్ను అమ్మిపిచ్చిరు. ప్లాటు నేనున్న ఇల్లు గుడిసె ఉండే అప్పుడు అమ్మిపిచ్చి వాళ్ళ ఏందో వాళ్ళు తీసుకొని నాది అమ్మిన తర్వాత మీకు బలవంతంగా మీ స్థలాన్ని అమ్మిపిచ్చిన తర్వాత సరే నాకు ఇల్లు లేదు, నేను అమ్మినగా మిగిలిన డబ్బులు వాళ్ళకే ఇచ్చిన. 35,000 మిగిలినాయి. నాకు మళ్ళీ ఇల్లు కావాలి కదా. అప్పుడు భర్త ఉండే ధైర్యం ఉండే, నాకు కష్టం చేసుకొచ్చి పెడతాడు. ఇప్పుడు నా పిల్లలు చిన్నోళ్ళు అయ్యి, నా భర్త లేడాయి, నేనేం చేయాలని ఆలోచన చేసి ఎవరిని ఏమనదు వాళ్ళని పట్టుకుందామని పోయి దయానందుని రాముల్ని పోయి పట్టుకొని, ఇగో నాయన 35,000 మిగిలినాయి, మీరే తీసుకొని నాకు స్థలం మీరు బాబాయ్ అన్న దయానందన్న అని చెప్తే ఇస్తాం రా అని తీసుకుంటారు. రాత్రి 8:30 గంటలకు మంచం మీద కూర్చుండ్రు. ఇద్దరు భార్య చూసింది, రాముల భార్య అని నాకు తెలియదు అన్నది. ఇచ్చిన తర్వాత కొన్ని ఆండ్లు అయింది, ఇక చూపిస్తాం బిడ్డ, ఇక చూపిస్తాం బిడ్డ అని కొన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ వాళ్ళు ఏమంటలేరు. నా డబ్బులు పోయినాయి, నాకు చూపిస్తలేరు. నేను ఇప్పుడు ఒక అనాథనైనా నా పిల్లలు వేసుకొని, అంటే మీరు ఇల్లు అమ్మే విషయంలో కూడా మోసపోయి వాళ్ళు మాటలకే అమ్మిన. ఆమె అప్పులోడు ఏం సంపునా, నన్ను చిన్నగా తీర్చుకుంది నా పిల్లలు నేను కష్టం చేసి, కానీ వాళ్ళ మాటలకు మోసపోయి అమ్మి వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చినాక ఇయ్యలేదన్నారు. ఇయ్యలేదని కొన్ని సంవత్సరాలు కష్టపెట్టిరు సార్, నన్ను మామూలుగా కాదు, ఇల్లు కాలబెట్టిరు. అసలు నా బాధ చూసి మన వార్త నరసింహారెడ్డి పేపరు, మన అమీర్పేట జూన్ పోలీస్ స్టేషన్లో ఉంటే కేసు పెడదామని పోయిన వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో ఉంటే ఆయన వార్త నరసింహారెడ్డి ఏంది నారాయణమ్మ అని అన్నాడు. నన్ను మంచిగా చూసేవాళ్ళు. ఇక అప్పుడు పేపర్ ముక్క పట్టుకొని ఆర్డీఓ లక్ష్మీ మేడం, మన హెమారో వెంకటేశ్వర్లు నల్లగొండ జిల్లా ఆయన అశోక్ సార్ విఆర్ఓ, ముగ్గురు పట్టుకొని నల్ల కార్లు ఉండే బిడ్డ అప్పుడు జీపులు, ఆ జీపు తీసుకొని ఆ పేపర్ ముక్క పట్టుకొని వచ్చిర్రు నా దగ్గరికి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోయి ఇక నా బిడ్డ ఇంట్లో పండుకున్న, జర కొంచెం అలసిపోయినా పండుకుంటే వాళ్ళు వచ్చినాక నారాయణమ్మ అంటే ఎవరినైనా, ఆమెకి ఇల్లు లేదంట, చాలా కష్టం ఉందంట, లీడర్లు మోసం చేసిరంట అని వాళ్ళు అడిగిరట. అడిగితే మా ఇంటి ముందల మంచి ఆర్ఎంపీ డాక్టర్ డాక్టర్ సీన్ అని ఉంటాడు, అలా చెప్పిన ఆ ఇంటర్వ్యూలో. ఆయనకు చెప్తే ఆయన ఆంటీ మీ దగ్గర మీకు ఎంఆర్ఓ ఆర్డీఓ మేడం వచ్చిర్రు, అశోక్ సార్ వచ్చిండు విఆర్ఓ అంటే, నేను పోయి నమస్కారం సార్ అని చెప్పి, అమ్మ నీకేంది, నీ ప్రాబ్లం ఏంది చెప్పన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా మంచోడు, నాకు అప్పుడు ఎక్కడిగా ఇట్లా కొడుక నాకు అయ్యా నా ఇల్లు అమ్మిపిచ్చిర్రు నాయన, నేను డబ్బులు ఇచ్చిన మిగిలినవి ఇస్తే ఎప్పుడు ఇచ్చినామంటారు సార్, 35,000 ఇచ్చిన, ఎప్పుడు ఇచ్చినామంటారు, ఇవ్వలేదంటారు, నన్ను
చాలా ఇది చేస్తున్నారు ఆయన అని చెప్తే, సరే అమ్మ అటు ఓని కానీ నీకైతే ఏమైనా స్థలం ఉందా మీ బస్తీలు అంటే, ఏడలేదు నాయన, పెద్ద కొండ, ఆ కొండ ఉంది, ఇక అదొక్కటే ఉంది మా బస్తీలో, ఏడలేదు, అంతా ఆక్రమించి అమ్ముకున్నారు. ఇక సరే మంచిది, ఇక గిదే ఉంది సార్ అంటే, అమ్మ ఇంత గుట్ట నువ్వు చేయగలుగుతావా, నువ్వు చేసుకోలేవు, నీతోటి కాదమ్మా అంటే, చేసుకుంటా సార్, గుట్ట అయినా నేను ఏమైనా చేసుకుంటా అని నా పిల్లలను కష్టపెట్టి గుట్టంతా సాఫ్ చేసుకున్నా సార్. సాఫ్ చేసుకున్న తర్వాత ఇక నేను వేసుకుంటున్నా, వాళ్ళు తీసేస్తారు. ఇక మావి నరసింహరావు హెడ్ అండ్ల పెద్ద ఆయన, పెద్ద అంటే పెద్ద, మామూలు పెద్ద కాదు, బస్తీకి ఉన్నారు ఆయన కన్షర్లు. బస్ ఇంటికో లీడర్ని చేసి మావిడి నరసింహరావు, వీళ్ళు పోయి మావిడి నరసింహరావుకి చెప్పాలి, మావిడి నరసింహరావు పోయి దానం నాగేంద్రకి చెప్పాలి, దానం నాగేంద్ర పోయి గవర్నమెంట్కి చెప్పాలి. గవర్నమెంట్ ద్వారా పీకేస్తారు. నేను పోయి అడిగిన ఎంఆర్ఓను, కలెక్టర్ను, ఆర్డీఓని అడిగిన, అయ్యా నా పరిస్థితి ఏంది నాయన, నన్ను ఎందుకు ఇట్లా చేస్తారు మీరు, కనీసం నా అంత 18 బస్తీలలో నా ఒక్కదాందే ఉందా సార్, మీకు ఏది లేదా అయ్యా అంటే, నారాయణమ్మ మీ బస్తీ లీడర్లు తప్ప నీకు అన్యాయం చేసేటోళ్ళు అయితే మేము కాదు, మమ్మల్ని అనకు తల్లి, మీ బస్తీ లీడర్లే వస్తే దానం నాగేంద్ర పెద్ద పెద్దోళ్ళతోటి ఫోన్ చేపించి ఆయన చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండమ్మా అన్నారు. సరే మంచిదని నేను పోయి అడిగిన, ఏందన్నా నేనే దొరికిందా అంటే, నువ్వు అంటా రోడ్లు వేసినావు అంటాగానమ్మా, రోడ్ల గుడిసేస్తే ఎట్లా అంటే, కాదన్నా నాకు విఆర్ఓ ఎంఆర్ఓ వచ్చి వెంకటేశ్వర్లు ఇక చూడన్నా ఇచ్చిపోయిర్రు, నువ్వు ఈ రోడ్ అంటే ఏందన్నా, ఇది రోడ్ కాదు, ఈ నువ్వు చెప్పుడు మాటలు వినొద్దని నేను చెప్పిన తర్వాత, ఏం లేదమ్మా నువ్వు బస్తీలను తీసుకొని రావన్నారు. వాళ్ళే నాకు అన్యాయం చేసిరి, వాళ్ళు వస్తారా సార్ నా దగ్గరికి, నేను పోదాను రా అంటే రాలేదు, రారని నాకు తెలిసిపోయింది. ఇక ఊకున్నా. 2 సార్లు గాలబెట్టిరు నా ఇంటిని, 2 సార్లు రాసిచ్చిపోయారు వాళ్ళు. ఎంఆర్ఓ హార్డీఓ సంతకం చేసి, విఆర్ఓ సంతకం చేసి, నాకు 125 గజాలు, నా కొడుకుకు 125 గజాలు, నా కొడుకు పెళ్లి చేసిన వాళ్ళకి రాసిచ్చి, నీది నువ్వే అమ్మ, నువ్వు భక్తి పరంగా ఉన్నావు కాబట్టి నీ దగ్గరికి నీకు డిస్టర్బ్ జరగొద్దని నాకు ఆయనకు రాసిచ్చి పోయిన తర్వాత ఇల్లు గాలబెట్టారు. ఇల్లు గాలబెడితే మళ్ళీ వేసుకున్నా, కాగితాలు కాలిపోయినాయి, అన్ని కాలిపోయినాక మళ్ళీ వేసుకున్నాక మళ్ళీ గాలబెట్టారు. 2 కరెంటు మీటర్లు సార్, 2 కరెంటు మీటర్లు పీకేసిరు. అక్కడ మన ఆయన ఉంటాడుగా కరెంట్ ఆయన తోటి మాట్లాడి నిన్ను ఎవరు ఏమన్నారు అని చెప్పి ఫోర్స్ చేసి తీసేపిచ్చారు. రేషన్ కార్డు లేదు సార్ నాకు, ఇప్పుడు రేషన్ కార్డు చేపించి, కక్ష సాధింపు లాగా రేషన్ కార్డు కూడా మీకు లేకుండా చేసి, నా కొడుకు ఒక కారు ఉందని, సరే కారు కూడా 2 నెలలు 3 నెలలు ఆయనకు ఎక్కువ సహకరించలేదు. అంటే కారు టాక్సీ కింద కొనుక్కున్నాడా, సొంతంగా కొనుక్కొని మన ఈఎంఐలు కడతారు కదా సార్, అట్లా కొనుక్కొని నడిపించుకుంటామ్మా, ఏం పని చేస్తలేనని. కారు డ్రైవర్ నా కొడుకు ఫస్ట్ టాక్సీ కింద అది కూడా పోయింది. అది పోయినాక ఆయనకు ఇల్లు లేదు, కారు లేదు, రేషన్ కార్డు లేదు, ఏ వస్తువు మాకు లేకుండా చేసిరు సార్. మమ్మల్ని అనాథల లెక్క చేసిరు. నా కొడుకు ఇప్పుడు లారీ డ్రైవర్ చేసుకుంటే ఎక్కడో తిరిగి బతుకుతుంటే ఇక నాకేమనిపిస్తుంది సార్, ఏం లేనిది ఏంది అని ఎన్నిసార్లు నా కొంగు నాకు ఉరిపెట్టిరు సార్. పీకేసుకొని వచ్చి మళ్ళీ నా బిడ్డింటికి వచ్చి బట్టలు కట్టుకొని మళ్ళీ నేను పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసి పోతే, వైఎస్ రాజశేఖర రెడ్డి మన కమిషనర్కి రాసిండు, కమిషనర్ డీసీపీకి రాసిండు, డీసీపీ ఏసీపీకి రాస్తే వాళ్ళని పట్టుకొచ్చి మంచిగా శిక్ష ఇచ్చిన తర్వాత మామూలుగా కాదు. నా బిడ్డ నా కొడుకు ఇప్పటికి నన్ను ఆ జాగా కాడిపోతే నమ్మరు, అమ్మ నిన్ను చంపేస్తారు, నువ్వు పోవద్దా అంటారు. వచ్చినాడు వస్తుందేమమ్మా, మనం ఈ శరీరం ఉంటే, మన జీవం అనేది ఉంటే ఎన్నో సంపాదించుకుంటాం, ఎట్లనన్నా బతుకుతాం అమ్మా, ఏదో కాయ కష్టం చేసుకొని కలిగినంత దీన్ని బతుకుదాం. దౌర్జన్యంగా మీ స్థలాన్ని వాళ్ళు లాక్కోవడం పగబట్టినట్టే సార్. ఒక్కొక్కడు ఏం తెలియనట్టు నాతో మంచిగా ఉండి నా రహస్యాలన్నీ తెలుసుకొని పోయి మావిడి నరసింహరావుకి చెప్తారు. మావిడి నరసింహరావు మామూలు దుర్మార్గం కాదు సార్ నన్ను చేసింది. నా ఉసురు మాత్రం తప్పకుండా తలుగుతుంది, కానీ చిన్నగా తలుగుతుంది, ఇప్పుడు తలగదు. ఊకుంటే తలగదా ఉసురు అని పెద్దలు అన్నారు కదా, అది మాత్రం తప్పకుండా తలుగుతుంది సార్. నా ఉసురు నన్నంతా ఆరిపోసుకుండు, నన్నంత లేని దాన్ని చేసిండు, నన్ను బికారు దాన్ని చేసిండు. నేను కష్టం చేసిందంతా ఆ స్థలానికే దారపోసిన. భర్త చనిపోయిన తర్వాత మీరు మీ స్వశక్తితో మీ పిల్లలిద్దరిని పెంచుకొని చేసుకొని ఇంత కష్టపడితే మీకున్న చిన్న స్థలాన్ని కూడా దౌర్జన్యంగా దాడులు చేసి మరీ లాక్కున్నారు. వాళ్ళు రారు మళ్ళా, వాళ్ళు అయ్యో అక్క ఏమైందట, మాకేం తెలుసు అక్క అంటారు. చేసేదంతా అదే 1000 గజాలు ఆక్రమించిందని
మన అది ఉంటుంది కదా లెటర్ ప్యాడ్ ఉంటుంది కదా సార్ బస్తీది లెటర్ ప్యాడ్ లీడర్ల పేరు మీద లెటర్ ప్యాడ్ మీద సంతకాలు పెట్టి ఎంఆర్ఓకు ఆర్డీఓకు కలెక్టర్కి ఇచ్చిర్రు. వాళ్ళు వచ్చి పీకరా అని దౌర్జన్యం మామిడి నడిచి మీ స్థలాన్ని వాళ్ళు లాక్కోవడం కాకుండా మీరే కబ్జా చేశారని మీ మీద కేసులు కూడా పెట్టిర్రు. నేను అప్పు తెచ్చుకున్న ఒక ఆమె దగ్గర నా కొడుకు పెళ్లికి అప్పు తెచ్చుకుంటే అప్పులామని పట్టుకొని నా మీద కేసు పెట్టించారు సార్. ఆమె స్థలం అమ్మిందని చెప్పి 40 గజాలు అమ్మిందని చెప్పి దాంతో కాగితాలు రాపించుకొని నోటరీ చేయించుకొని లాయర్ తోటి చేసి ఎన్ని రకాల వాళ్లకు కావలసిన బాధలు నన్ను పెట్టిరు. అయినా ఆ గురుమూర్తి నన్ను ఏ బాధకు లొంగనీయలే. ఇప్పుడు భర్త అంటే ఎలా చనిపోయారు? ఆయన కొంచెం లీవర్ క్యాన్సర్ వచ్చింది సార్. తాగేవాడు. లీవర్ క్యాన్సర్ వచ్చి నేను 3-4 సంవత్సరాలు ఉస్మానియా అప్పుడు ఈ దవాఖానలన్నీ ఇవన్నీ లేవు, మందులు లేవు. మందులుంటే బతికేవాడు. ఉస్మానియా దవాఖానలనే చూపిస్తే ఆయనకు ఎక్కువైపోయి ఇంకా మనకు చేజిక్కలే 3 లక్షలు అప్పయింది. ఆయన చచ్చిపోయినాడు. అయినా నా పిల్లల కష్టపెట్టి నేను కష్టపడి అప్పులోనికి అప్పిచ్చేసిన అన్ని చేసినా గానీ వాళ్ళు నేను ఇట్లా బతుకుతుంటే ఓర్వలేదు సార్ నన్ను. అబ్బా ఇన్ని మనం చేస్తున్నాం మనల్ని తట్టుకొని అవతల గట్టెకి బతుకుతుందిరా ఆడి మనిషి అని వాళ్ళకు పెద్ద చాలా మంది ఇప్పుడు భర్త చనిపోతే బొట్లు తీసేయాలని మన ఆచారాల్లో ఉన్నాయి. మరి మిమ్మల్ని ఎవరు అట్లా అనలేదా? నన్ను ఎవరు అనలేదు సార్. నాకు మా గురువమ్మ కోప్పడ్డది నన్ను. నేను కొన్ని ఫోటోలల్లా తీసేసే ఉంది నాకు. తీసేసి ఉంటే నిన్నెవరు తీయమన్నారు, ఎక్కడుంది బొట్టు తీయవని, ఎందుకు తీసినావు అని చాలా కోప్పడి మళ్ళీ ఆమెనే పెట్టింది. మళ్ళీ మా శిష్యులతో నాకు గాజులు పెట్టించింది. ఆయన పెట్టిన మెట్టెల్లో ఆయన కట్టిన పుస్తలేదు నాకు. కానీ బొట్టు మాత్రం గాజులు మాత్రం ఆమె బొట్టు పెట్టింది, నా శిష్యులతోటి గాజులు పెట్టించింది. నాకు ఎలాంటి ఫీలింగ్ ఎవరేమంటారు అని భయం మాత్రం లేదు సార్. నేను భయపడా. నేను ఒక్కరిని చూసి ఒక్క గురువు గారికి భయపడతా. గురువు గారి వాక్యానికి గురువు గారికే భయపడతా. కానీ నేను ఎవ్వరికి భయపడను. బొట్టు గురించి వాళ్ళకి తెలియదు. బొట్టు ఏంటి, బొట్టు అంటే ఏంటిది, బొట్టు తత్వం ఏదైనా ఉంది. అగరు బొట్టు దాననోయమ్మ నా బొట్టులో కనిపెట్టి చూసేటి వారలెవరమ్మా. అగరు బొట్టు దాన నేను మగవరో నా మదిలో నిలిపి పగలు గూడిన భస్మలింగయ్య పాన్పులో గురు జంగయ్య గారు అగరు బొట్టు దాననోయమ్మ నా బొట్టులో కనిపెట్టి చూసేటి వారలెవరమ్మా. అది మంచి తత్వం ఇంకా ఉంది పెద్దగా. అటువంటిది ఆ బొట్టు విలువ తెలియదు. ఆ బొట్టు వెనుక చాలా గట్టి తత్వం ఉంది, గట్టి రహస్యం ఉంది. రామాయణ మహాభారతాలు శివతత్వాలు ఇవన్నీ కూడా అంటే మీరంటే చదువుకున్నారా? మామూలు చదువులేదు కానీ ఇవన్నీ ఎలా మీకు జ్ఞానం విచారణ మా నాయన చేసేవాడు. మా నాయన మంచి భారతం రామాయణం భాగవతాలు ఆడేవాడు. మా నాయన పంతులు. మా నాయన ఒక టీం తయారు చేసి ఆటలు నేర్పించేవాడు, భజనలు చేసేవాడు. మా నాయన వెనక నేను పోయేది. మా నాయన వెనక మా చిన్న బాబాయ్ నేను ఇద్దరం పోదు సప్పుడు కాకుండా పోయి కూర్చుంటుంటే ఇక మా నాయన ఆట చెప్పుతుంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తుంటే రిహార్సల్ జరుగుతుంటే అక్కడనే ఉండేది. మా మీద లేకపోయేది కళ్ళు మా నాయనకు. ఇక మళ్ళీ వస్తేప్పుడు వచ్చినావు అనేది మా నాయన వచ్చినావు అమ్మ అనేది. ఇక అంతే. ఆ దానికే భయం. అట్లా నాయన నేను అన్ని నేర్చుకున్నా, విచారించిన. అన్ని వస్తాయంటే కొన్ని రాకపోవచ్చు, అన్ని వస్తాయని ఎవరు చెప్పరు. అన్ని వచ్చిన వాళ్ళకు కొన్ని రావు. కానీ నా గురువు గారి యొక్క తత్వాలు మాత్రం, నా గురువు జ్ఞానం నాకు మాత్రం నాకు అబ్బింది బిడ్డ. చెప్పొచ్చినా చెప్పరాకపోయినా కొన్ని రాకపోవచ్చు, కొన్ని రావచ్చు. చదువుకున్న వాళ్ళు అయితే అన్ని కరెక్ట్ గా చదువుకుంటూ చెప్తారు. మరి మా కంట పాఠం కదా, మా యొక్క మైండ్ తో చెప్పాలి. కానీ కొన్ని రాకుండొచ్చు. నేను అన్ని వస్తాయని కూడా చెప్పాలని ఏం లేదు. నాకు వచ్చిన కాడికి అయితే వస్తాయి. వచ్చిన కాడికి నేను దాచుకోకుండా నా గురువాక్యం నాతోటి అంతం కాకుండా ప్రపంచం అంతా వినాలని నేను చెప్తున్నా బిడ్డ. మీరు చిన్నప్పటి నుంచి కూడా మీ తండ్రి గారితో మీ భజనలు పాటలు విని మీరు నేర్చుకున్నారని చెప్తున్నారు. తత్వాలు కూడా చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడేవాళ్ళం. అయితే తెలంగాణ మా ఊళ్ళో బాగా తలాడుతుండ్రి ఆటలు. అది ఏంది గొల్ల బోళ్ళు, మన సింధోళ్ళు, వీళ్ళు దాసరోళ్ళు, ఈ బుడుగుంకలు మందుచులు వాళ్ళంతా ఆటలాడుతుండ్రి. ఆటలాడుతుంటే తెల్లందాకా చూసేవాళ్ళం. తెల్లందాకా చూసి పొద్దున్న దాకా మాకు పసులు ఉండే. నేను బాగా పసులు కాసిన బర్రెలు గొర్రెలు మా పసులు ఆవులు అవి ఉండే. అవి కొట్టుకొని పోయి పసుల తీసుకొని పోయి గుట్టకు ఎరమల్ల అని ఉంది, ఏనిగల మోరని. ఆ గుట్టకు కొట్టేది. అవి ఏం వేస్తుండే. మళ్ళా దారి పట్టుకొని మళ్ళీ వస్తుండే తలపొలం. మళ్ళీ పెరిగిందంత ఎక్కడ ఏ ఊరు? నేను పుట్టి పెరిగిందంటే మాకు నల్గొండ జిల్లా
రంగారెడ్డి జిల్లా నల్గొండ జిల్లా కలిసి ఉన్నాయి. ఇట్లా రోడ్ ఉంది. రోడ్ అవతల మా అమ్మగారు, రోడ్ అవతల మా అత్తగారు. నన్ను మేనోళ్ళకే ఇచ్చిర్రు, దగ్గర ఊర్లోనే ఇచ్చిర్రు. ఒకటే ఊర్లో 2 జిల్లాలు ఉన్నాయి. మా అమ్మ వాళ్ళది నల్గొండ, మాది రంగారెడ్డి జిల్లా. ఒకటే ఇంత రోడే అడ్డం. 2 జిల్లాల సరిహద్దు అంటే అయితే అక్కడ మహబూబ్నగర్ జిల్లా కూడా ఉండే కానీ అది తీసేసి వేరే దాంట్లో కలిపిర్రు. అప్పుడు తెల్లందాకా చూసేది, నిద్రపోకపోయేది నాయన. మేము పిల్లలు మస్తు దోస్తులు, పిల్లలు రావే అంటే రావే అని ఆ పిల్లలు అనుకుంటా గడ్డికి పోయినా దోస్తులం పోయేది, కట్టెలకు పోయినా, నీళ్ళకు పోయినా, పసలగాయ పోయినా, చేనుకు పోయినా, దేనికి పోయినా కానీ అందరం కలిసి గుంపు వెళ్ళేవాళ్ళం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రెండ్స్ అంటారు, అప్పుడు దోస్తులు అంటారు. ఇంకంత పందిరంగానే ఇక ఒడ్లు దంచేది, ఇసురుకునేది, రొట్టెలు, గట్క అన్నీ చేసినాం బిడ్డ. మేము ఇది చేయలేదని నీళ్ళు ఎత్తుకొచ్చేది, మాకు పంపులు లేవు ఇంట్లో. అప్పుడు వెనక సీరు బోరింగ్ అనేది వేసిరు. బావుల కాడికి పోయి నీళ్ళు చేదుకొని 2-3 బావులు తిరిగి నీళ్ళు చేదుకొని వచ్చి అలుకుజలే 1 ఎకరం ఆకిలి, మామూలు ఆకిలి కాదు, కోడి కుక్కురు గనంగానే వేసేది. ఇప్పుడేమో ఏదో అంటారుగా తెల్లవారుజామున, అది లేదు. ఇప్పుడు వెనక రాకుంటే అల్లారం పెట్టారు, అల్లారం లేదు, ఏది లేదు. కోడి కూతనే మాకు లేపు. 3 గంటల రాత్రి కోడి కూసేది. ఇప్పుడు కూడా మీరు 3ంటికి లేస్తారు? ఇక అలవాటు అప్పుడే. ఇప్పుడు కూడా 3ంటికి లేస్తా, పూజ అన్ని చేసుకొని స్నానం చేసుకొని ముఖం కడుక్కొని స్నానం చేసుకొని ముందు నేను నా గురువు గారి దగ్గర, మాకు చిన్న ఇల్లు రూమ్ నా బిడ్డది, ఆడ చేసుకొని. మీకు సొంత ఇల్లు లేదు? ఎక్కడిది బిడ్డ, గుంజుకుంది ఉంది నాది, అన్ని ఉన్నాయి. అది కాలబెట్టినా నేను మళ్ళీ అప్లై చేసుకున్నా, కానీ అది అందులో ఉండనిస్తలేరు. నా పిల్లలు వద్దంటారు, నేను చంపేస్తారమ్మా. ఇప్పుడు పీరం కదా నేను, బాగా ఖరీదైన స్థలం అది. అందుకు మేము అమ్ముకుంటే వాళ్ళకి కోట్లు వస్తాయి, మనిషికి 10 లక్షలు తీసుకోవచ్చు. ఇది చేస్తే మాకేంది, తూడు పేసం ఎట చచ్చిపోయిందో అని చెప్తాం అనే ఫీలింగ్ లో ఉండరు వాళ్ళు. కానీ నేను ఇచ్చిపెట్టాను, అది ఎన్ని రోజులకు ఉన్నది నాకే కావాలి. నా కొడుకుకి గిఫ్ట్ డీడ్ ఇచ్చిన నాయన. ఇప్పటికి కూడా మీ మీద సాధింపు. మొన్న దసరాప్పుడు, పోయిన దసరాప్పుడు నూకేసిర్రు. నేను మళ్ళా ఎంతో మంచిగా సాఫ్ చేసి గుడి చేసుకుని ఉందాం. భక్తులు వస్తుండ్రు, ఎక్కడ ఉంటారు. నా బిడ్డ ఇల్లు చిన్నగా ఉంది, నా బిడ్డ బాధపడుతుంది. ఎక్కడున్నా ప్రతి పౌర్ణానికి పూజకి వెళ్తా నేను. మా సార్ ఇస్తాడు నాకు టైం, ప్రతి పౌర్ణానికి వెళ్తా. ప్రతి తాన భజన చేస్తున్నాం అంటే నేను ఆగనిగా, వాళ్ళ ముందు నాకు ఇన్ఫర్మేషన్ చేస్తారు. అమ్మగారు నారాయణమ్మ మా ఇంట్లో భజన ఉందమ్మా అంటే సరే నాయన అని పోతా. మళ్ళీ పూజ అవుతుందమ్మా అంటే నేను పూజకు పోతా. నాయన నేను పూజకు పోతా. ఆ రోజు హాజరు లేకున్నా మంచిదే, కానీ పూజనైతే మర్చిపో, పూజకి మాత్రం హాజరు పడవలసింది. అటువంటి దానికి నేను చాలా ప్రాధాన్యత ఇస్తాను. ఆయన ఎలాంటి పాటలు పాడతారు భజనలో? కీర్తనలు వాడతా, తత్వాలు వాడతా. తత్వాలంటే గోపాల మాధవా గోవింద శ్రీకృష్ణ నా పాలగలిగున్న నారాయణ చూపరా నీ కరుణ నాపై కోపగించకు నీ చూడనుచును నీ పదాబ్జమే నమ్మి తిని శ్రీద్రోహ యాదవ భూప శ్రీపతి గోపాల మాధవ గోవింద శ్రీకృష్ణ నా పాలగలిగున్న నారాయణ మణిత సుకుమారా మనవాంగా వేణు గణారసాస్వాద కలికాదరా శ్రీనికేతన విమల శాంత విధాన మానస దానవాంతక భాను సత సంకాశవర సుజ్ఞాన దీన జనానుమోదా గోపాల మాధవ గోవింద శ్రీకృష్ణ నా పాలగలిగున్న నారాయణ చిన్ని ముద్దులారంగా శ్రీవాసుదేవాయ పన్న ప్రసన్నాన ప్రాణేశ్వర ఎన్ని విధములకైన మీ కృప కన్న మిక్కిలి లేదటనుచును విన్న మరి గురిగన్న సజ్జనులన్న వాక్యములన్ని విధముల గోపాల మాధవ గోవింద శ్రీకృష్ణ నా పాలగలిగున్న
నారాయణ చిన్ని ముద్దుల రంగా శ్రీవాసుదేవాయ పన్నా ప్రసన్నాన ప్రాణేశ్వర గురుతరాద్భుత చరిత గిరిధర పరమ పావన భవ్య సుందర సరసరాకమ శర్ల మందిర స్వామి వెంకటదాస పాలన గోపాల మాధవ గోవింద శ్రీకృష్ణ నా పాల గలిగున్న నారాయణ. అంటే మీకు ఒక బృందం ఉంటుందా మీది? మీరు మీతో పాటు ఒక బృందంగా వెళ్ళి పూజలు అట్లలో పూజలు ఫస్ట్ భజనలే చేసినాం. భజన బృందం ఉండే చాలా చేసినాం. ఇక్కడ ఇప్పటికి ఉందా భజన బృందం? శివతత్వాలు కూడా బాగా పాడతారు పాడుతున్నాయన. శివతత్వం పాడు. శివుంది వాడల్లా. కైలాసగిరి నుంచి కదలిరామది ఏమో కారణమది తెలుపుమా మహాదేవ శంభో కారణమది తెలుపుమా అరహర నిన్నే మనంటిని దారి తెలియక వేడుచుంటిని అరహర నిన్నే మనంటిని దారి తెలియక వేడుచుంటిని కోరి తిని నీ పాద సన్నిధి నేరమెంచకు బ్రోవు స్వామి కైలాసగిరి నుంచి కదిలిరావది ఏమో కారణమది తెలుపుమా మా దేవ శంభో కారణమది తెలుపుమా కన్నాపయంగిలి తిన్నవానుచు నిన్ను ఎన్నాడైనా అంటినా మా దేవ శంభో ఎన్నాడైనా అంటినా కనులెంట జలంబుగారుచు అర్తి శంభో యనుచు బ్రోయుడు కనులెంట జలంబుగారుచు అర్తి శంభో యనుచు బ్రోయుడు కనులిచ్చి మెచ్చియు సాన్నిధ్యమిచ్చిన శంభుడంటిని కైలాసగిరి నుంచి కదలిరావది ఏమో కారణమది తెలుపుమా మహాదేవ శంభో కారణమది తెలుపుమా సుదతి కోరకు పోయి సురపాండములు త్రాగిన సూర్యుడవని అంటినా మహాదేవ శంభో సూర్యుడవని అంటినా అధిపతి రోసు శివయమున అందులో లింగంబు వైతివి అధిపతి రోసు శివయమున అందులో లింగంబు వైతివి సురా నీవు పొంగ చేసిన సుందరీషుడ వంటి గాని కైలాసగిరి నుంచి కదలిరావది ఏమో కారణమది తెలుపుమా మహాదేవ శంభో కారణమది తెలుపుమా చిన్ని పాపుండైనా శ్రీయాల సుతుని నీవు సంపాబునితి వంటినా మహాదేవ శంభో సంపాబునితి వంటినా అతని భక్తియు తెలియగోరియు అటుల చేసిన వాడవనుచును అతని భక్తియు తెలియగోరియు అటుల చేసిన వాడవనుచును సుతులు జీవములిచ్చి మెచ్చిన సుందరీషుడ వంటి గాని కైలాసగిరి నుంచి కదలిరావది ఏమో కారణమది తెలుపుమా దారుకవనమున మానసమునారింప దారుడవని అంటినా మా దేవ శంభో దారుడవని అంటినా ఎంట నుండు యుండు భక్తుల ఎంట నుండు యుండు భక్తుల ఎంటనే యుండెదవటనుచును
ఎంట నుండు భక్తుల ఎంటనేయుండెదవటనుచును జంట బాయక అంబతో ఉల్లవపురంబున నుండు వాడవు కైలాసగిరి నుంచి కదలిరావది ఏమో కారణమది తెలుపుమా మహాదేవ శంభో కారణమది తెలుపుమా. కృష్ణతత్వం పాడారు, శివతత్వం పాడారు, రాముడి గురించి ఒక పాట పాడతా. అయితే వీక్షకు కుల తిలక ఇకనైనా వలికవే రామచంద్ర నన్ను రక్షింపకుండిన రక్షకులెవరయ్యా రామచంద్ర నేను చుట్టూ ప్రాకారములు సొంపుతో కట్టిస్తీ రామచంద్ర ఆ ప్రకారముకు బట్టే 10,000 వరహాలు రామచంద్ర సీతాకు చేయిస్తి సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకంబు రామచంద్ర ఆ పతకమునకు వట్టే 10,000 మోరీలు రామచంద్ర లక్ష్మణునికి చేపిస్తి ముచ్చాల గొడుగు రామచంద్ర ఆ గొడుగు నాకు బట్టే 10,000 వరహాలు రామచంద్ర కలికి తూరాయి నీకు కుదురుగా చేయిస్తి రామచంద్ర నీవు కులుకూచు తిరిగేవు యవనబ్బా సుమ్మాని రామచంద్ర ఆహా అబ్బా తిట్టి తినాని అయ్యాస పడవద్దు రామచంద్ర నేను అబ్బా తిట్టి తినయ్యా దెబ్బల కోర్వాక రామచంద్ర ధరణి శ్రీ భద్రాద్రి వరదాసుడైనట్టి రామచంద్ర రామదాసుని బ్రోసి రక్షింపుమని చెప్పు రామచంద్ర. ఇది పద్యాలు, తత్వాలు, రామదాసు కీర్తనలు అన్ని మీరు ఎక్కడ నేర్చుకున్నారా, లేకపోతే మీకు ఏమైనా గురువు గారు నేర్పారా? గురువు గారు తత్వాలు గురువు గారివి. మరి ఒక భద్రాద్రి రామచతకం పద్యాలు కూడా గురువు గారివి, కందార్థాలు గురువు గారివి, శ్లోకాలు గురువు గారిది, కాళి తత్వ మన కీర్తనలు, శీస పద్యాలు ఇవి మాత్రం నేను మా నాయన ద్వారా నేర్చుకున్నాను. అయ్యా చిన్నప్పటి నుంచి మీ గురువు, మీ ప్రథమ గురువు మీ నాన్న? మా నాయన తర్వాత నాకు జ్ఞానోపదేశం చేసి మంత్రోపదేశం చేసి నా దేహమేందో ఈ సృష్టి రహస్యం చెప్పినటువంటి వాడు మా గురువు పక్కిడ రాజేశ్వరార్యులు. మీరు ఒక మంచి ఫిలాసఫర్ కూడా ఉన్నారు, జీవిత తత్వాన్ని కూడా చాలా బోధిస్తుంటారు, దానికి సంబంధించి కూడా మీరు తత్వం చెప్తా ఉంటారు. బోధిస్తున్నాను. అలాంటి ఒక తత్వ పద్యం ఒకటి చెప్పండి. పద్యం చెప్ప తర్వాత మాట్లాడినాక చెప్తా. అయితే ఆకాశం ఉంది, పంచభూత ఆవరణ చెప్పుకుందాం. ఆకాశం ఉంది, ఆకాశ తత్వము ఏం చేస్తుంది? మనకు చెవులు ఉన్నాయి నాయన, చెవులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? శబ్దం. ఆకాశ తత్వం అనేటువంటి శబ్దం ద్వారా తత్వం ద్వారా శబ్దం చెవులకు. చెవులు మన దగ్గరనే ఉన్నాయి, ఆకాశం ఎక్కడో లేదు, నీ లోపలనే ఉంది ఆకాశం, నీ సమీపంలో నీ దగ్గర. ఆకాశ తత్వం చెవులకు శబ్దంగా వినపడుతుంది. ఆ తర్వాత వాయువు తత్వం, వాయువు భూతం అని అంటారు. పంచభూతాలల్లా రెండో భూతం వాయువు భూతము. స్పర్శ తత్వము మనకు ఆ యొక్క వాయువు భూతంతో ఏర్పడ్డది. ఆ తర్వాత అగ్నిభూతం, పంచభూతాలల్లా మూడవ భూతం అగ్నిభూతం.
రూపం. అగ్నిభూతం అంటే రూపం, దాని యొక్క గుణం రూపం. ఆ రూపముతోటి మూడవ భూతం అగ్నిభూతం ఏర్పడ్డది. నాలుగోది జలభూతం. జలభూతం అంటే లాలాజలం మింగుతాం మనం. లాలాజలం అనేటువంటి రుచి నెరుగుతుంది. నాలిక రుచి నెరిగేది లాలాజలం అనేది జలభూతం, నాలుగవ భూతం. ఐదవ భూతం పృథ్వీ. పృథ్వీ అనేది వాసన, ముక్కు ఎరుగుతుంది దాన్ని. పంచభూతాలు ఎక్కడో ఎతకాల్సిన అవసరం లేదు, నీ లోపలనే ఎరుగు. ఇది ఆకాశ పంచకం అంతరేంద్రియము. వాయువు ప్రాణాదులను వాయు పంచకంబు, అప్పు పంచకంబు జ్ఞానేంద్రియములైదు వైశ్య నర పంచకంబు, అప్పు పంచకంబు శబ్దాదులైదు కర్మేంద్రియములు కడభూమి పంచకము ఇట్టులు 25 ఇంద్రియములు ఇవి ఆత్మగాక ఇన్నిటి నెరిగేటి ఎరకయే పరమాత్మయని ఎరింగి సాంఖ్య యోగంబు సాధించే సజ్జనుండు ముక్తి చెందును మీ పాద భక్తితోను రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహు అన్నాడు. ఇంత తాత్వికత ఉంది మీలో, ఇంత జ్ఞానం ఉంది, ఇంత ప్రతిభ ఉంది. కానీ మీరు చేసే పనికి, మీ వృత్తికి, మీరు పడుతున్న ఇబ్బందులకి అంటే గుర్తింపు లేదు కదా. ఇంత ప్రతిభ ఉండి కూడా మీరు ఎందుకు గుర్తింపుకు నోచుకోలేదని? అట్లే మేము గురువు గారి వాక్యం మర్చిపోకుండా అట్లనే పట్టుకొని ఉన్నాం. ఇక ఇప్పుడు మీ ద్వారా ఫస్ట్ మైక్ టీవీ వాళ్ళు నా పనికాడికి ఫోన్ నెంబర్లు పట్టుకొని నారాయణమ్మ మీరేనా అని నా పాట నాకు చూపించిండు బుచ్చేన్న సార్. వచ్చి అక్కడి నుంచి అందరికి తెలిసిపోయింది. నెల తర్వాత ఇప్పుడు వస్తున్న గుర్తింపు మీకు ఎలా చాలా బాగుంది నాయన, చాలా సంతోషంగా కూడా ఉంది, చాలా గౌరవంగా కొంచెం బాధ ఉన్నా సరే ఎప్పుడు రావాలో గురుమూర్తి దయ. ఎప్పుడు మనకి ఏది ఆ దైవ సంకల్పం నాయన, మనది కాదది. ఏది గుర్తించాలన్నా, నన్ను నువ్వు చూడాలన్నా, నిన్ను నేను చూడాలన్నా, నన్ను నేను ప్రపంచం చూడాలన్నా పరమాత్మని అనుగ్రహం. ఆయన అనుగ్రహం లేనిది మనం ఏమి చెయ్యలేము నాయన. అందుకు ఇన్ని రోజులకైనా నా గురువు గారు వాక్యం నాతోటి అంతం కాకుండా ప్రపంచం అంతా వింటుంది కదా నాయన, చూస్తుంది కదా నాయన. ఎక్కడ యావత్ ప్రపంచం పంచభూత ఆవరణ ఎంత దూరం ఉందో యూట్యూబ్ ఛానల్ ఉన్నంత వరకు చూస్తుందా లేదా? ఎవరన్నా పిలిచి ప్రశంసించడం గానీ మిమ్మల్ని గుర్తించడం? ఫస్ట్ నాకు మా సారు ఉపేందర్ రెడ్డి సార్, మా కమిషనర్ సార్, అంటే అడిషనల్ కమిషనర్ అంటే నాకు బాగా అనరాదు. ఆ సార్ పిలిచి నాకు సన్మానం చేసిండు, చాలా గౌరవించిండు. అందరికి వాళ్ళ స్క్రీన్ మీద పెట్టి టీవీ పెట్టి వాళ్ళ ఆఫీసర్లను, డాక్టర్లను, వాళ్ళని వీళ్ళని, జోనల్ కమిషనర్లను అందరిని పిలిచి మా జిహెచ్ఎంకి తరపున వాళ్ళకి సంబంధించిన వాళ్ళని పిలిచి వాళ్ళ ముందల అన్ని నాతోటి నాకు తెలిసింది వాడిపించి సుమన్ టీవీ అక్కడ క్రీమ్ మీద పెట్టి నాకు సన్మానం చేసిండు. నన్ను గౌరవించి ఆదరించి ఇప్పుడు నన్ను పిలుస్తుండు ఆయనే. ఇప్పుడు పోవాలిగా సార్ ఫోన్ చేసేది, అందుకే సార్ రమ్మన్నాడు. అమ్మా ఈ ఎలక్షన్ అయిపోని నీ బాధ కూడా చూస్తామమ్మా, చేస్తామమ్మా అన్నాడు. ఇక ఎవరి ద్వారానన్నా మీ యొక్క మీడియా ద్వారా అందరికి వెళ్ళిపోదాలి నాయన. మా ఐడ్రీమ్ తరపున కూడా మీ సమస్యలు వ్యక్తపరిచారు కాబట్టి దీని ద్వారా కూడా మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది ఆశిస్తూ చాలా సమయం కేటాయించారమ్మా. మంచి మంగళహారతి వాడతా నాయన. మంగళహారతి ఎట్లా వాడతా అంటే ఆంజనేయుడి వాడతా. ఇదివరకు ఏ ఛానల్లో వాడలేదు, అది వాళ్ళది ఎవరికి కూడా రావు. ఈ ప్రపంచం అంతా చాలా తక్కువ. అది మంగళారతి వాయు కుమారా హంగా దశముఖ బంగారు ఛాయ మంగళారతి వాయు కుమారా ముందు సుగ్రీవా జతనున్న దేవా ముందు సుగ్రీవా జతనున్న దేవా వేగా శ్రీరాముల బంటు వైనావా మంగళారతి వాయు కుమారా అంగా దశముఖ బంగారు ఛాయ లవణ వారాది లంఘించు శూరా భువన మోహన పరమ శృంగారా మంగళారతి వాయు కుమారా ఘోర లంకిని ప్రాణ విహరణ అన్నా భయమింత లేకుండా పోవు మంగళారతి వాయు కుమారా అంగా దశముఖ బంగారు ఛాయ రామ
రామా ముద్రిక సీత కోసంగి రామా ముద్రిక సీత కోసంగి ఆమె రామా నామ మంత్రమే నేర నమ్మి రామా నామ మంత్రమే నేర నమ్మి ఆమె కృపగాంచి నిత్యమో సంగి మంగళారతి వాయు కుమారా అంగా దిశముఖ బంగారు ఛాయ రామా లక్ష్మణ కిరీటాలు మెరియా సీతా మెడనున్న పతకంబు మెరియా మంగళారతి వాయు కుమారా అంగా దిశముఖ బంగారు ఛాయ ధరణి గట్టు పల్లా పల్లెవాస ధరణి గట్టు పల్లా పల్లెవాస మమ్ము కరుణా చూడుము హనుమంత మంగళారతి వాయు కుమారా అంగా దశముఖ బంగారు ఛాయ జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై రజా రామచంద్ర ప్రభు మహారాజుకు జై పవన సుత హనుమానుకు నాయనా